అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సయాటికా వ్యాధిని త్వరగా తగ్గించేందుకు మిరియాలతో వైద్యం అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు సయాటికా అంటే ఏంటి, సయాటికా సమస్య వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వాటిని మనం తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధాలతో ఆ సమస్యని ఎలా తగ్గించుకోవచ్చు మొదలగు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని ఈ సయాటికా సమస్య తగ్గేందుకు తెలుసుకోబోతున్నాం. అసలు సయాటికా అనేది మన శరీరంలో ఉన్నటువంటి నరాల వ్యవస్థలో అత్యంత పెద్దదైనటువంటి నరం సయాటికా. ఈ సయాటికా అనేటువంటి నరము కుడివైపు కాలుభాగంలో ఒకటి ఉంటుంది, ఎడమవైపు కాలుభాగంలో ఒకటి ఉంటుంది. ఇవన్నీ వెనుక వైపు ఉంటాయన్నమాట. అంటే పిరుదల భాగం నుంచి లేదా కటి అంటే నడుము భాగం నుంచి మొదలై కాలంతా కూడా వెనుక వైపున వ్యాపించి ఉంటాయి ఈ రెండు సయాటికా నరాలు. ఈ సయాటికా అనేటువంటి ఈ యొక్క నరానికి వాపు వచ్చినప్పుడు కానీ, ఇన్ఫ్లమేషన్కు గురైనప్పుడు కానీ, లేదా వ్యాధిగ్రస్తమైనప్పుడు కానీ వచ్చేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సయాటికా అనేటువంటి పేరుతోనే ఆధునిక వైద్యంలో ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ సయాటికా వ్యాధిని గురించి చెప్పుకోవాలంటే వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు గృధ్రసి వాతం అనేటువంటి చక్కటి అంశాన్ని ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. గృధ్రసి వాతం సంస్కృతంలో గృధ్ర అంటే గద్ద అనేటువంటి అర్థం. అంటే ఈ యొక్క సమస్య వచ్చినటువంటి వాళ్ళ నడక పరిస్థితి ఎలా ఉంటుందంటే గద్ద నడకలాగా, గద్ద చలనంలాగా, గద్ద నడిచినట్లు మనిషి యొక్క నడక ఉండడం చేత గద్దను పోలినటువంటి నడక సయాటికా ఉన్నటువంటి రోగిలో ఉంటుంది. కాబట్టి గృధ్రసి వాతం అనేటువంటి పేరుతో మన మహర్షులు ఆ యొక్క వ్యాధిని ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క సయాటికా సమస్య చాలామందిలో అంటే 100లో దాదాపు 90% మందికి పైగానే కాలులో ఒక్క భాగంలోనే వస్తూ ఉంటుందన్నమాట. అంటే 2 నరాలు ఉంటాయి కదా, కుడివైపు ఎడమవైపు, ఏదో ఒక్కవైపు మాత్రమే ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. చాలా అరుదుగా 2 వైపులు కూడా కలగవచ్చు. ఈ యొక్క సయాటికా సమస్య వచ్చినప్పుడు కాలు చాలా బలహీనంగా ఉండడము, కాలు అంతా లాగేసినట్టు ఉండడము, కండరాలు పట్టేసినట్టు ఉండడము, అదేవిధంగా కాలు ముడవాలన్నా, చాపాలన్నా, కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా, పడుకోవాలన్నా ఇలా ప్రతిదానికి చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా, వేదనతో, బాధతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. చాలా వర్ణాతీతంగా ఈ యొక్క సమస్య కూడా కలుగుతూ ఉంటుందన్నమాట. కొద్దిగా కదిలేసరికి విపరీతమైనటువంటి బాధతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క సయాటికా సమస్య అధికంగా బరువు ఉన్నటువంటి వాళ్ళలోనూ, అదేవిధంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనూ, అట్లే షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనూ చాలా వేధించి పీడించి దీర్ఘకాలం పాటు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. వీటితో పాటు శీతాకాలంలో, చల్ల వాతావరణంలో ఈ సమస్య మరీ వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి గృహ వైద్య విధానాలు, ఒంటింటి వైద్య విధానాలు, ఆయుర్వేద వైద్య విధానాలు, ప్రకృతి వైద్య విధానాలు మనకి ప్రకృతి మాత ప్రసాదించడం జరిగింది. వాటిలో మరొక ఫార్ములాని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 2 మిరియాలు, నువ్వుల నూనె, పైపూత మందుకి అన్నమాట. గత కొన్ని వీడియోల్లో కడుపులోకి కూడా ఎలాంటి ఔషధాలు వాడుకోవాలో చెప్పాను. అదేవిధంగా పైపూత మందుగా ఎలాంటి ఔషధాలు వాడుకోవాలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో పైపూత మందుకి ఒక తైలాన్ని తయారు చేసుకుని ఆ సయాటికా నొప్పిని ఎలా త్వరగా తగ్గించుకోవచ్చో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. మరి ఈ 2 పదార్థాలతోనే సయాటికా నొప్పిని తగ్గించుకోవచ్చు, ఆ సమస్యని తగ్గించుకోవచ్చు. మిరియాలు, నువ్వుల నూనె. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కొన్ని మిరియాలు తీసుకొని అందులో తగినన్ని నీళ్లు పోసేసి రాత్రి నుంచి ఉదయం వరకు బాగా నానబెట్టేసేయండి. ఆ విధంగా నానిన తర్వాత నానినటువంటి మిరియాలను తీసుకొని ఆ కొద్దో గొప్ప నీళ్లుంటే ఆ నీళ్లు పక్కన పోసేసి ఆ మిరియాలలో 4 భాగాలు నువ్వుల నూనె కలిపేసి మెత్తగా నూరేసేయండి. లేదంటే నానినటువంటి మిరియాలను మెత్తగా నూరేసేసి 4 గింతలు నువ్వుల నూనెలో బాగా కలిపేసేయవచ్చు అన్నమాట. కాబట్టి మిరియాలను పేస్ట్లా చేసి నువ్వుల నూనెలో కలుపుకోవచ్చు, లేదా
నానినటువంటి మిరియాలని నువ్వుల నూనె రెండు కలిపి కూడా మెత్తగా నూరేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని కూడా వాడుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలాగనమాట. ఈ విధంగా రెండు పదార్థాలను బాగా మిశ్రితం చేసిన తర్వాత ఆ మిశ్రిత ద్రవ్యాన్ని కాలు భాగంలో మనకు ఎక్కడైతే సయాటిక ఇబ్బంది పెడుతుందో, అంటే సయాటిక నరం వ్యాపించినటువంటి దూరము ఎంత దూరం అయితే మనకు నొప్పి ఉందో ఆ కాలు భాగంలో వెనుక భాగంలో అంతా ఈ యొక్క ఔషధాన్ని బాగా అప్లై చేసేసి కొద్దిసేపు మర్దన చేసి వదిలిపెట్టేసేయాలన్నమాట. ఒక గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడగడం కానీ తుడవడం కానీ చేసేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా, శీఘ్రంగా, త్వరితగతిన ఈ యొక్క మిరియాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు, నువ్వుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు స్థానికంగా చాలా త్వరగా పనిచేసి ఆ నొప్పికి కారణమయ్యేటువంటి వివిధ అంశాలను నిర్వీర్యం చేసి నొప్పిని తగ్గించేందుకు దోహదపడమే కాకుండా చాలా త్వరగా ఆ సమస్య తగ్గేందుకు కూడా ఈ ఔషధాలు ఉపయోగపడతాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే, పెప్పరిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థము రక్తనాళాలను వ్యాకోచపరిచి ఆ యొక్క వ్యాకోచపడినటువంటి రక్తనాళాల ద్వారా రక్తం ఆయా భాగాలకు సజావుగా ప్రసరించినట్లు చేస్తుందన్నమాట మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్. మరి మనం ఈ యొక్క పెప్పరిన్ని, మిరియాలని ఈ పద్ధతిలో వాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ఔషధ ప్రభావం చేత ఆ యొక్క సయాటిక భాగంలో చక్కటి రక్త ప్రసరణ జరిగి పోషకాంశాలు బాగా అంది అక్కడ ఉన్నటువంటి హానికారకమైనటువంటి రసాయన అంశాల యొక్క ప్రభావం అంతా నిర్వీర్యమయ్యేందుకు ఈ రక్త ప్రసరణ చాలా సజావుగా చక్కగా జరగడం వల్ల ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నువ్వుల నూనెలో కూడా అనేక రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు సెసమిన్ అనేటువంటి ఆల్కలాయిడ్, అదేవిధంగా ఈ మరికొన్ని ఇతర రసాయన పదార్థాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ యొక్క రక్తనాళాలని వ్యాకోచపరిచి రక్తం సజావుగా జరిగేటట్లు చేయడమే కాకుండా నొప్పిని కలగజేసేటువంటి హానికారకమైనటువంటి అంశాలను నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ నువ్వులను ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. మరి మిరియాలని, నువ్వుల నూనెను కలిపి ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి ఔషధం మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, సత్వరమే పనిచేసి చక్కటి ఉపశమనం ఇవ్వడమే కాకుండా క్రమక్రమంగా ఆ యొక్క సమస్య మరలా పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, రసాయన అంశాలు, రసాయన తత్వాలు కూడా మన దేహంలో వాటి యొక్క ప్రభావం దీర్ఘకాలం పాటు ఉండి మన దేహాన్ని, మన ఆరోగ్యాన్ని సదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మిరియాలతో తయారు చేసుకొని ఈ సయాటిక నొప్పిని తగ్గించుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.